చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి కూటమికి వచ్చారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూటమి పనితీరు ఏ విధంగా ఉందంటారండి? ఇప్పుడు వరకు బాగానే ఉంది. అది ఇక రాబోయే ఇక కొన్ని కొన్ని రావాల్సినవి ఉంటాయి. ఇక మరి ఎప్పుడు వస్తాయో అది ఇప్పుడు అనుకున్న వరకు కొన్ని వదిలేరు. ఇంకా కొన్ని వదలాల్సినవి ఉన్నాయి. బాగానే ఉంది. నెరవేరుస్తున్నారండి. మరి ఈయన చెప్పిన మాట ప్రకారం ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కోటిగా నెరవేరుస్తున్నారంట. అది వస్తున్నాయా మరి మహిళలకి 18 సంవత్సరాలు నిండితే చాలు. మరి అవి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు కదా అచ్చెన్నాయుడు గారు. మరి ఎడ చేస్తారు యువతల్లో ఇంకా కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇవ్వడానికి కొంచెం అవకతవకలు పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో. వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. 59 సంవత్సరాల లోపు నుంచి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళ వరకు. అసలు సాధ్యమయ్యే పనేనా? ఏదో ఇంతవరకు వదల నమ్మకం ఉందా వస్తుందని? ఏం వచ్చినప్పుడు నమ్మకం. అంటే చంద్రబాబు గారి మీద లేదా నమ్మకం? సడన్గా మరి ఒక్కొక్కటి వదులుతున్నాడు కదా, వస్తాయనే మరి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం పథకాలు మళ్ళీ ఇస్తాడా దిగిపోయేటప్పుడు? మరి సంవత్సరం కదా దిగిపోయిన ఏమో ఇస్తారో కానీ కొన్ని మాత్రం ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తున్నారు. ఇచ్చినప్పుడు ఇచ్చారనుకుంటాం. అంటే మనస్ఫూర్తిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన అన్నమాట ప్రకారం ఆయన ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకోగలిగాడా అంటే, లేదా చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టుకున్నాడు? అరే ఆయన నిలబెట్టుకున్నాడు అంటే చంద్రబాబు లాగా. అంటే ఈయన ఇచ్చినట్టే ఆయన కూడా ఇచ్చాడు. అంటే సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా అనేసి కొంతమంది అంటున్నారు. అలానేనా? కొంతమందికి ఆయన మట్టికి వచ్చినాయ్యా, ఎవరికి వచ్చినా అలా కాదండి. ఇప్పుడు జగన్ గారేమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని లేదు, ఒక్కరికైనా అందరికి వేశారు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు, అందరికి ఇచ్చారా? ఏం నాకు రాలేదని ఒక అమ్మాయి పోయింది ఇందాక, మా పిల్లలకు రాలేదని. ఇక అందరికి వచ్చినాయి. చాలా మంది. ఇక రాని వాళ్ళు ఏదైనా పిటిషన్ పెట్టుకోమంటున్నారు. అదే పిటిషన్ పెట్టుకోవటం. రైతు భరోసా 20,000 అన్నారు కదండి, 20,000 మేమే ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ తో కూడా లింక్ పెట్టారు. మళ్ళీ ఆయన 2,000 మేము 5,000 3 పెడతాం. వాళ్ళు ఎట చేస్తారు మరి. కేంద్ర గవర్నమెంట్ కూడా వాళ్ళు కొన్ని కల్పిస్తారు అంటున్నారు. రావడం కొద్దిగా తీసుకున్నారు, వచ్చినాయి. మీకు తెలిసినంత వరకు చెప్పండి, ప్రజలకి సంక్షేమాన్ని అందజేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఆయన ఇచ్చినట్టు ఈయన కూడా ఇప్పటి వరకు ఇస్తానే ఉన్నాడు. అలా అనట్లేదండి నేను. ఈయన సంవత్సరం కాలం పూర్తయింది. మీరు జగన్ గారిని 5 సంవత్సరాలు చూశాడు. ఆయన సంవత్సరం కాలంలో అన్ని పూర్తి చేశారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆయన అన్ని పూర్తి చేయగలిగాడా? ఏది ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అదే అంటున్నాను నేను, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అంటే చేస్తాడంటారా చేయరంటారా? చేస్తారని అనుకుంటున్నాం. నమ్మకం ఉందా చంద్రబాబు గారి మీద? జగన్ కంటే బాగా చేస్తారు. అదే ఇస్తాడని నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎలా ఉందనుకుంటున్నారండి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత? ఎలా అన్ని బాగానే ఉండేలేండి. మరి కొత్త పింఛన్ వాళ్ళకి ఇస్తానన్నాడు. 60 సంవత్సరాలు వచ్చినాయి నాకు, మరి రాలేదు. మా కానీ రామయ్యని మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడ పింఛన్ వాళ్ళు, మరి రాలా. మరి వాటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. షుగర్లు బొగర్లు ఉండి మరి మందుల కన్నా వస్తాయని మేము, మా బాధ మాది. 50 సంవత్సరాలు వాళ్ళకే పింఛన్ ఇస్తారన్నాడు. ఇంకా దాని సంగతి ఏమైంది? 50 సంవత్సరాలకి ఇపోతే ఇపోయాడు, 60 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వమనండి కొత్త పింఛన్లు చాలు. మరి అది ఇప్పుడు ఆధార్ కార్డు మీద చూస్తారు కదండి, 60 సంవత్సరాలు వచ్చినాయి. మరి ఆయనకి అన్నీ ఉండయి కావాలే అట్టా పరిచయం చేసి పింఛన్ వదిలితే మేము కత్త మందులు అని జాగ్రత్తగా వాడుకుంటాం. ఏంటండి మరి ఆయన చెప్పిన సూపర్ 6 పరిస్థితి ఏమైంది? ఏముంది, బాగానే ఉందిగా. ఆయన చేశాడు, రోడ్లు వేసాడు, అన్నీ వేసాడు. ఒక మా ఊరు రోడ్డే వేయలేదు. అదే ఈ మా పార్టీ తరఫున మేము నమ్ముకొని ఉండాం. మరి మీ పార్టీ వాళ్ళు ఏం వేశారని మమ్మల్ని ఎత్తిపడుతున్నారు కదా. ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తే మనకి హాయిగా ఉంటుంది. కాదండి, మరి ఇప్పుడు ఈయన అన్నమాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేర్చారు, ఈయన వచ్చిన తర్వాత ఏం నెరవేర్చట్లేదు అంటున్నారు ఏంటండి? మరి చాలా మంది నెరవేర్చారు. మరి పింఛన్లు వస్తానే, మరి పిల్లలకి డబ్బులు వేసా. మరి 40 సంవత్సరాల వాళ్ళకి రాలేదు ఇంకా. మరి గ్యాస్ వాళ్ళు వచ్చినాయి.
ఇంకా మరి వాళ్ళు వేయింది ఆడ ఇది ఈ రెండే కత్తి మా ఊరికి పేబలం. ఇంకంతకంటే ఏమీ లేదు. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 వేస్తామన్నారు కదా. వేస్తానన్నాడు, ఇంకా రాలయ్యి. వస్తాయంటారా మరి? వస్తాయి అనుకుంటున్నారు మరి. మరి అది అంతా ఆయన ఇష్టం. వదిలేడు అనుక ఇస్తారు. మీ బొట్టోళ్ళు పంచాల్సిందే కదా మాకు. మరి వదిలితే పంచుతారు. పింఛన్ల సంగతి ఏంటండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3000 పింఛన్ ఇస్తానన్నారు. ఆయన ఏ విధంగా ఇచ్చాడు? 4000 పింఛన్ లేదు కదండి, మనం ఏం సమాధానం చెబుతాం? ఇప్పుడు ఆ తీసుకునే వాళ్ళు అయితే వాళ్ళు సమాధానం చెబుతారు. పింఛన్ మాకు ఇట్లా అందుతుందంటే మాకు టయానికి అందిస్తున్నారని వాళ్ళు చెబుతారు. మరి మాకు లేదు కాబట్టి మేము ఏం చెబుతాం? ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మా కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం, రప్ప రప్ప అంటున్నారు, సినిమా వేరేలా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు రప్ప అంటే మన బోటి వాళ్ళే రప్ప ఆడిస్తారు అన్నీ. మరి ఇంకేం చేస్తారు ఏంది? వాళ్ళే ఆడిస్తారు రప్ప అని. నువ్వు ఆడితానికి వస్తే ఇల్లు ఊరుకుంటారు అయింది రప్ప అని. మరి అంతే కదా. ఈయన జగన్ అన్న 2.0 అంటున్నాడు. ఏ 2 పాయింట్ అనేది లేదు, డి పాయింట్ అని లేదు. వాడు ఎప్పుడైతే వస్తాడో బయటికి అప్పుడే చెప్పులతో కొడతారు. పాదయాత్ర చేస్తాడంట కదా అతి త్వరలో, బయటకు వస్తే రాని బయటికి వచ్చినప్పుడు వినిపిస్తాం ఏమైంది. నీకైతే జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉందా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా? నాకు ఏం అంతా మరి మనకు ఏంది రాలేదు, మనకేం మంచి జరగలేదు కదా. మేము కష్టం చేసుకున్నాం. పరిపాలన విధానంలో ఆయన చేయాల్సింది ఆయన చేసాడు, ఈయన చేయాల్సింది ఈయన చేస్తున్నాడు.